ఈ ప్రభుత్వం విధ్వంసమైన ప్రభుత్వం ఇది. ఒక్క మంచి పని చేస్తలేదు. కూల్చివేతలు తప్ప ఏం లేదు. వికలాంగుల ఇల్లు కూడా వదిలిపెట్టలేదు మామూనార్లో. వాళ్ళ పేద ప్రజల మీదనే, ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదనో, లేకపోతే అక్కడ కేవీ రామచంద్రరావు మీదనో, లేకపోతే ఇంకా అక్కడ కట్టినటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. మూసీలోనే కడుతున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడతా ఉన్నారు. వాళ్ళ మీద లేదు. పేదోళ్ళు ఎవడు అడగడు అనుకుంటున్నారు మీరు. ఇదే పేదోళ్ళు ఇలా మీరు మూసీలో కడుతున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏదో ఒక రోజు కూల్చేస్తారు. వీళ్ళ జోలికి వస్తే ఎవరు విడిచిపెట్టరు. వీళ్ళతో పెట్టుకుని ఎవడు బాగుపడలే. పేదవాళ్ళు ఉసురు తగిలితే ఎవడు కూడా బాగుపడింది. ఇంతవరకు కూడా మేము ఉన్నాము. మేము మా ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇళ్ళలో ఎట్లా వాళ్ళు డెలివరీ అయితే ఎట్లా, వాళ్ళ పిల్లలకి ఎట్లా బట్టలు ఇవ్వాలి, ఆమెకు పెండికి ఎంత సాయం చేయాలి, అంగన్వాడీలో ఎట్లా గుడ్లు పెట్టాలి, అంగన్వాడీ కేంద్రంలో ఎట్లా పాలు ఇవ్వాలి, బాలామృతం ఎట్లా పెట్టాలి, వర్షాకాలం ఎట్లా ఫెసిలిటీ చేయాలి, స్లమ్లో ఏం డెవలప్ అట్లా ఆలోచన చేసినాం. ఇదేంది మొత్తం ధ్వంసమే. పేదలు బతుకుతాయి దేశంలో. గాంధీ విగ్రహం కట్టాలంటే ఆనే ఉందా? మేము అంబేద్కర్ విగ్రహం కట్టినాము. మా కేసీఆర్ గారు ఒక ఇల్లు కూడా కొట్టినామా? చేయాల్సింది మూసి ప్రక్షాళనంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం, అందం చేయడం కాదు. మీరు అక్కడ పొల్యూషన్ అవుతుంది. ఫార్మా ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్ మొత్తం కూడా పొల్యూషన్ అయ్యి గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అవుతుంది. అడంచెరు ఏరియాలో బోర్ వేస్తే ఎర్ర నీళ్ళు వస్తాయి. ఎక్కడ ఏం పొల్యూషన్ అవుతుంది? మూసి ఎక్కడ పొల్యూషన్ ఎవరు కలుపుతుండ్రు? దాన్ని చేసి ఎస్టీపీలను మంచిగా చేసి నీరు మంచినీరు ప్రవహించినట్లు చేయండి. కానీ వీళ్ళని ధ్వంసం చేస్తామంటే ఎట్టి పరిస్థితి ఊరుకోము. ఇలా శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మీటింగ్ పెట్టిండు, మా గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. రేపు ఇంకోరు పెడతారు. ఎవరు కూడా ఊరుకోరు. ఊర్లలో గురించి కూడా కదులుతారు. తిరగబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ దగ్గరకు వచ్చినట్టే మాత్రం మీరు కట్టే ప్లేస్ ఉంటే మంచి కట్టండి. ఇవన్నీ ప్రక్షాళన చేయండి. ఇల్లు ఒలగొట్టకుండా ఏమైనా చేయండి. ప్లాన్ చేస్తే మీరు ఉండేది ఇంకా 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళు ఏం చేస్తారు మీరు? మళ్ళీ వచ్చే ప్రభుత్వం అయితే కాదు ఇది. మీరు కాంట్రాక్టర్కి టెండర్ చేసి ఇవ్వడం తప్ప ఎవడు కట్టనీయడు. 1 ఇంచు కూడా కట్టనీయడు. ఈ గడ్డ ఏంది? ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ ఇది తెలంగాణ. సాయుధ పోరాటం, నక్సల్బరి పోరాటం, తెలంగాణ పోరాటం, అనేక పోరాటాలు వచ్చినాయి. ఈ మూసి ద్వారా ఇంకా విధ్వంసం అయితే ఇంకొక పిల్లలందరూ కలిసి ఇంకో పోరాటం స్టార్ట్ చేస్తారు తప్ప ఎవడు ఇట్లా కూర్చోరు. ఇంట్లో ఎవడు కూర్చోరు. ముసలామె కూడా కూర్చోదు. ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. బ్యాక్ వెళ్ళిపోవాలి. మీరు పేద ఇండ్లు గుల్లగొట్టకుండా ఏమైనా కార్యక్రమం చేయండి, నడుస్తుంది. అరే నువ్వు డిపిఆర్ రద్దాంతం ఎందుకు మరి? ఎందుకు ఆడ లొల్లి పెడుతున్నారు మరి? డిపిఆర్ సిద్ధాంతం రెడీ కాకముందు అన్నప్పుడు మా ఆడ పోయి 2 మార్కులు అవన్నీ వేయాల్సిన అవసరం ఉంది, రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంది. డిపిఆర్లో నువ్వు ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని తయారు చేయొచ్చు శాటిలైట్ ద్వారా. అక్కడ పోయి మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? వారు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎప్పుడో ఇంకా సంవత్సరానికి స్టార్ట్ అయ్యేదానికి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే వాళ్ళని కూలగొట్టని పరిస్థితి లేనప్పుడు అవన్నీ ఎందుకు చెప్పాలి కదా? ప్రభుత్వం కూడా ఆందోళన చేస్తుంటే ఇండ్లు కూలగొట్టామని చెప్పాలి కదా వాళ్ళకు. 450 అపార్ట్మెంట్లు ఉండేటువంటి అపార్ట్మెంట్ను కూలగొడతామంటారు. ఎట్లా వాళ్ళు పైసా కూర్చోబెట్టుకుని ఖర్చు పెట్టినటువంటిది. మరి ఆ బస్ స్టాండ్ ఎందుకు కట్టినరు? పీకనింగ్ కట్టినరా? గడ్డి పీకనింగ్ కట్టినరా బస్ స్టాండ్? ఇక్కడ మరి బోట్స్ క్లబ్ ఉంది, అవతల ఇంకో క్లబ్ ఉంది, అక్కడ బుద్ధ భవన్ కట్టినరు. అవన్నీ ఎందుకు కట్టినరు? బస్ స్టాండ్ నడి మధ్యలో కట్టిరు కదా మూసీలా, అది కరెక్టా? మరి మెట్రో స్టేషన్ కట్టింది కదా, అది ఎందుకు కట్టింది? మరి ఎందుకు కట్టిన అవన్నీ? ఎవడైనా కట్టాను కానీ అవన్నీ కూలగొట్టాను. మరి అవన్నీ కూలగొట్టిన తర్వాత అడిగి రండి ఇంకేమేమి ఉన్నాయో. ఇప్పుడు మూసీలో ఒకటి కడుతున్నాడు కదా పెద్ద హైరైజ్ బిల్డింగ్, ఎవడైనా కట్టని అది చేయండి. మరి అవన్నీ ఎందుకు కడతారు? ఎందుకు కూలగొడతారు? కనిపించదా? చూస్తేనే కనిపిస్తుంది కదా. అవన్నీ ఎందుకు కూలగొడతారు? మరి మీరు మూసీలో కట్టేటి కూలగొట్టరు, కట్టినేటి కూలగొట్టరు. పేదోళ్ళు వచ్చి బతుకుతుంటే దాన్ని గులగొడతామని భయపెట్టిస్తే వాళ్ళు తిండి తిప్పలు లేకుండా చస్తున్నారు రాత్రి పగలు. ఎప్పుడు పోతారో ఏం చెప్పిస్తారని. ఆ ప్లేస్లో మీరు ఉంటారనుకో, మీకు ఏమనిపిస్తే ఆలోచన చేయండి. అంటే మూసీని నైట్ ఎకనామీగా మారుస్తా అంటున్నాడు కదా. అరే ఎక్కడ ఎకానమీ ఉందా బాబు? ఒక్క పని చేసింది లేదు ఇప్పటివరకు కూడా. ఏం ఎకానమీ చెప్పాల్సి చెప్పు. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సెట్ చేస్తామంటారు కదా, అది చేయమనండి. పోనీ అక్కడ ఏం గులగొట్టేది లేదు కదా, అక్కడ పోయి చేయమని చెప్పండి. అది ముందు అది చేసేది కంప్యూటర్కి ఇది రమ్మని చెప్పండి. ఎందుకు ఇవన్నీ కాంట్రవర్షియల్? ఇట్లా ఇన్ని లేవు భయ్, ఇన్ని లేవు. 32 ఎస్టీపీలు కట్టినాము. తర్వాత మీరు చూడండి 6 కిలోమీటర్లు స్ట్రెచ్ చేసినాం, డెవలప్ చేసినాము. అవన్నీ లేవు అట్లా. ఇంత ఇట్లా లేదు. మరి వాళ్ళకి ఎవరు ఐడియా ఇస్తుండ్రో? ప్రభుత్వం కూలిపోవాలని ఐడియా ఇస్తుండ్రా, లేకపోతే ఇంకేం చేయాలని ఐడియా ఇస్తుండ్రా? వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. అట్లా అంటే ప్రతిపక్షం కావాలనే దీని మీద విషయం బురద వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు కదా. చూడండి, పబ్లిక్ల నుంచి వచ్చినది ప్రతిపక్షం అన్న తర్వాత వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడతారు. కావాలని చేసింది అయితే కాదు ఎవరు కూడా. ప్రభుత్వమే కావాలని చేస్తుంది. వాళ్ళపైన ప్రభుత్వమే కావాలని చేస్తుంది. నువ్వు డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు గాంధీ విగ్రహం మేము అంబేద్కర్ విగ్రహం కట్టినాం. అక్కడ ఏమన్నా గూడ కొట్టినామా?
అట్లనే మీరు వేరే ఒక దగ్గర ఒక 50 ఎకరాలు పెంచి గాంధీ విగ్రహం ఇంకా అంతకన్నా పెద్ద కట్టండి, బ్రహ్మాండంగా పెద్ద పార్క్ చేయండి. అక్కడ పక్కల హిమాయత్ సాగర్ దగ్గర ఉంది కదా కొత్త సైడు, పెద్ద ల్యాండ్ ఉంది, అందులో అద్భుతంగా కట్టండి. చూడడానికి హిమాయత్ సాగర్ ఉంటుంది, పెద్ద పార్క్ ఉంటుంది, ఎకో పార్క్ ఉంటుంది, పక్కల నిబంధనలకు లోబడి బ్రహ్మాండం కట్టండి. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, ప్రపంచ దేశాలు వస్తాయి చూడడానికి. అక్కడ కట్టి వీళ్ళని గులగొట్టి కడితే వాళ్ళు ఉసురు తీసి తగిలి ఇవ్వకుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు గాంధీ విగ్రహానికి మేము జీవో కూడా విడుదల చేయలేదు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అదే మాట వివరణ ఇవ్వండి. మేము కట్టమా ఉట్టి మాటలు కడితే మమ్మల్ని చెప్తున్నా కొట్టనని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారి పోయి చెప్పండి, ఒక ఆఫీసర్ పోయి మేము ఉట్టి మాటలు ఇవన్నీ తప్పు మీరు నమ్మొద్దని చెప్పండి. ఎవరైనా పోయి చెప్పండి, ప్రభుత్వం నుంచి ఆఫీసర్ పోయి చెప్పానండి, లేకపోతే జిల్లా మంత్రి పోయి చెప్పానండి, నాదే బాధ్యత అని చెప్పి. కడితే మా ఇల్లు కొడితే మా ఇల్లు మీరు అందరూ చుక్కులు కొట్టారని చెప్పి ధ్వంసం చేయని చెప్పానండి. పక్కనే పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఇల్లు కట్టిండు కదా అక్కడనే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మీ ఇండ్లు కొలగొట్టము, ఒకవేళ మీరు ఇండ్లు కొలగొడితే ఏదో ఒక రోజు మీరు అందరూ వచ్చి మా ఇండ్లు కూడా తగలబెట్టారని చెప్పాను, స్టేట్మెంట్ ఏమని చెప్పండి, నమ్ముతారు అప్పుడు అట్లా.